హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త కోసం మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ. అయితే మనం అయితే ఈరోజు అయితే సందీప్ రెడ్డి వంగ తీసిన మూవీస్ హిట్ దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి సందీప్ రెడ్డి వంగది, ఇంకా తర్వాత మనకు ప్రభాస్ అన్నతోటి స్పిరిట్ మూవీ తీయబోతుంది లేదా, ఎనిమల్ పార్క్ ఏమైంది సినిమా, అయితే ఈ వీడియోస్ డీటెయిల్స్గా అయితే తెలుసుకుందాం. అయితే ఎనిమల్ పార్క్ వచ్చేసి మనకైతే ఇప్పుడైతే ప్రెజెంట్‌గా అయితే దాని గురించి అయితే షూటింగ్ నుంచి దాని గురించి అయితే సందీప్ రెడ్డి వంగ ఏ ఇంటర్వ్యూలో అయితే చెప్పలేదు గాయ్స్. అయితే ఏమైంది అసలు రీజన్ అంటే మన 'ప్రభాస్' మూవీ 'స్పిరిట్' మూవీ తీస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆ బిజీలో అయితే ఉన్నాడు. డిసెంబర్ 22 23 ఎగ్జాక్ట్‌గా అయితే సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయితది. ఇది మనకు 2027 అయితే మూవీ అయితే రాబోతుంది. 2026లో అయితే కంప్లీట్ అయిపోతది. అయితే ఈ సినిమా తర్వాత నెక్స్ట్ 'ఎనిమల్ పార్క్' అయితే పెట్టుకోబోతున్నాడు. అయితే ఇదైతే రూమర్స్ అయితే చాలామంది అయితే ఫస్ట్ 'ఎనిమల్ పార్క్' తీస్తున్నాడు. తర్వాత 'సందీప్ రెడ్డి వంగ', తర్వాత 'స్పిరిట్' మూవీ తీస్తున్నాడు అని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వెళ్తున్నాయి. అయితే అలాంటిది ఏం లేదు గాయ్స్. అయితే ఖచ్చితంగా అయితే 'స్పిరిట్' మూవీ తీస్తున్నాడు. అదే కొద్ది కారణాల విధంగా మన 'స్పిరిట్' మూవీ కొరకు 'డాన్ లీ' కొరకు అయితే కొరియన్ యాక్టర్ కొరకు అయితే వెళ్లి సంప్రదింపులు అయితే జరిపిండు. అతనైతే ఆయన చాలా డిమాండ్ చేసిండని చెప్పేసి, హై బడ్జెట్ అడిగిండని చెప్పేసి చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. దాని గురించి సస్పెన్స్ అయితే ఉన్నాడు. ఇంక అది అయిపోయినాక నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 'ఎనిమల్ పార్క్' తీస్తాడు. ఇంకా 'ఎనిమల్ పార్క్'లో వచ్చేసి 'రణ్వీర్ సింగ్' సినిమాని ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. అరాచకం అంటే ఏందో మీరు ఆ సినిమా చూస్తారు. సందీప్ రెడ్డి గారు తీసిన మూవీస్ ప్రతి మూవీస్ అయితే హిట్టే గైస్. ఏ మూవీ అయినా మన 'అర్జున్ రెడ్డి' చూసిన 'అర్జున్ రెడ్డి' సినిమా ఎంత ఫస్ట్‌లో ఇదొచ్చినా తర్వాత హైప్ లేపి పడదెంగింది. ఒక్క 2 గంటలు ఉండి ఒకళ్ళు 3 గంటల సినిమా కూర్చోబెట్టిండు మన సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత వచ్చిన 'ఎనిమల్ పార్క్' అసలు నాకు తెలిసిన కాడికి ఇలాంటి సినిమాలు తీయాలంటే సందీప్ రెడ్డి వంగ అంటే, రాజమౌళి తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది సందీప్ రెడ్డి వంగనే. ఆయన తీసే ప్రతి వీడియో సినిమాలైతే అరాచకం ఉంటాయి. వైలెన్స్ మాత్రం వెన్నెముకలో వణుకండి పుట్టిస్తారు కదా! అట్లాంటిది వైలెన్స్ అయితే తీస్తాడు. చూసిర్రుగా మన 'ఎనిమల్' మూవీ క్లైమాక్స్‌లో అయితే హీరో కొట్టి గొంతు కోస్తుంటే ఒక నరకం నరకనిపిస్తది. వెన్నెముకలో వణుకు అనేది పుట్టిస్తాడు. అలాంటి దమ్మున్న క్యారెక్టర్ చేస్తాడు సందీప్ రెడ్డి వంగ. 'ఎనిమల్‌నే ఇట్లా ఉంది. 'ఎనిమల్‌నే గన్ షాట్స్ ఉన్నాయి. ఇలాంటి క్యారెక్టర్స్ 'ఎనిమల్‌నే' ఉన్నాయంటే, ఇంకా 'స్పిరిట్' మూవీలో ఏ విధంగా పెట్టబోతున్నాడు ఒక ఊహకే అయితే మీకు ఊహకే అందజేస్తున్నా. ఇంక అలాంటి అరాచక సీన్‌లు ఎన్నో చూడబోతున్నాం మనమైతే 'స్పిరిట్' మూవీలో. ఇది 'ఎనిమల్‌లో' ఒక రేంజ్‌లో ఉందంటే 'ఎనిమల్ పార్క్‌లో' కూడా ఇంకో రేంజ్‌లో ఉండబోతుంది. ఇలా ఇద్దరు కలిసి కొట్టుకొని ఒక రేంజ్ ఉంటాయి. తర్వాత వచ్చేసి దీనిలో ఫైట్ సీన్స్, గన్ షాట్ ఇట్లా పెట్టింది కదా! మన 'ప్రభాస్' సీన్‌లో గన్ షాట్ కూడా ఎట్లా పెడతాడని చూసుకొని ఆలోచిస్తేనే ఒక మైండ్ ఇదైపోతుంది. సందీప్ రెడ్డి వంగ గారు వచ్చే మూవీస్ మొత్తం పాన్ ఇండియా మూవీసే రాబోతున్నాయి అతి త్వరలో. అని 'రణ్వీర్ సింగ్' తర్వాత మన 'స్పిరిట్' సందీప్ రెడ్డి వంగ తర్వాత అయిపోయినాక 'నాని' గారి మూవీ అయితే తీయబోతున్నాడు మన సందీప్ రెడ్డి వంగ. ఆ 'నాని' గారి మూవీ అయిపోయినాక నెక్స్ట్ 'మహేష్ బాబు' గారితోటి తీయబోతున్నాడు. ఆ 'మహేష్ బాబు' మొత్తం పాన్ ఇండియా మూవీస్ అయితే రాబోతున్నాయి. 'మహేష్ బాబు' గారిది ఇప్పుడు 'రాజమౌళి' మూవీ తీయబోతున్నారు. ఐ థింక్ ఒక 3 ఇయర్స్ వరకైతే డేట్స్ అయితే లేవు మనకు 'మహేష్ బాబు' గారిది. అలాంటి ఆయన కాంబోలో పడ్డారు. 'రాజమౌళి' సరదాలో కాంబోలో పడ్డాడు. ఇంక ఆయన సినిమాలో అయితే ఒక్కసారి పోయి ఇరికినాక మళ్ళీ బయటికి రావటాలు ఉంటాయి 4, 5 సంవత్సరాల వరకి. అట్లా ఉంటది మన 'రాజమౌళిది'. ఇంక తర్వాత వచ్చేసి 'సందీప్ రెడ్డి వంగ' అయితే ఇప్పుడైతే ప్రెజెంట్‌గా అయితే 'స్పిరిట్' మూవీ దానిలో టెన్షన్‌లో అయితే ఉన్నాడు. అది మూవీ అయితే తీయబోతున్నాడు. గైస్ మీరు ఏమనుకుంటారు? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తున్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటాం అందరూ. ఓకే గైస్, ఇంతే వీడియో. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.